అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వాక్కులమ్మ ప్రతిరూపాలకు, చదువులమ్మ ప్రతిరూపాలందరికీ నా నమస్కారం. ఉస్మానియా ఇది ఒక ఆకుపచ్చని భూకంపం. ఇది నిత్యం మేధస్సును కడుపులో లావాలాగా దాచుకొని పెళ్ళుబుకుతున్న అగ్నిపర్వతం. ఇక్కడ కొమ్మలకు ప్రశ్నలు పూస్తాయి, ఇక్కడ చెట్లకు పిడికిళ్ళు మొలుస్తాయి. ఈ ఉస్మానియా గడ్డ మీద నిల్చొని అందశ్రీ అన్నతో తిరిగిన రోజులు గుర్తున్నాయి. మిగతా ఇక్కడ ఉన్న కవి మిత్రులతో తిరిగిన రోజులు గుర్తున్నాయి. నేను ఎవరో కాదు, మీ పక్కింటోనే. నేను తెలుగు విశ్వవిద్యాలయం త్రివేణి హాస్టల్లో ఉండేది. నేను అక్కడి నుంచి పొద్దున్నే వాకింగ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము డాన్సులు, బోండు గుసారి డాన్సులు ప్రాక్టీస్ చేసిన రోజులు గుర్తున్నాయి. ఒక్కసారి ఈ నేలకు నా వందనాలు తెలియజేసుకుంటూ, అన్న యాక్చువల్గా నేను ఇది కాదన్నా, శంగ ఎగిరే చేప పిల్లని తెచ్చి అక్వేరియంలో పెట్టినట్టు ఆడ ఊసపెట్టారు. ఆడ అప్పటి నుంచి తనలాడతాను, నేను అటు పోతాను ఇటు పోతాను, నా వల్ల అయితే లేదు. ఎందుకంటే నా జీవితంలో ఇంతసేపు వేదిక మీద కూర్చుంది ఇదే. నేను అందులో పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి నన్ను కూర్చోబెట్టినారు, నాతో అయితే లేదు. పక్కన గురువు గారు ఉన్నంతనే కాశీమన్న చాలా ఉగ్గబట్టుకుని ఉన్నాడు. మరి ఇంతమంది గురువుల మధ్య, ఇంతమంది కళాకారుల మధ్య నేను ఎట్లా కూర్చోవాలి? సరే, నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కాశీమన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్న, మీ ఇంటి పేరు ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, కానీ చింత కింద ఎట్లా చింతలు లేకుండా చల్లగా మనం పండుకుంటాము, మీ చేతుల, మీ ఆధ్వర్యంలో, తెలుగు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలుగు ఇక్కడ చింత చెట్టు కింద ఉన్నంత చల్లగా ఉన్నది. సర్వాయి పాపన్ని సాకలి ఐలమ్మను కన్న పేరులోనే పోరు ఉన్న జిల్లా ఓరుగల్లు. మీరు ముందట ఇంగ్లీష్ లో రాస్తే WAR అని రాస్తే ముందర 3 అక్షరాలు వారు ఉంటది. పేరులోనే పోరు ఉన్న జిల్లా ఓరుగల్లు, సమ్మక్క సారక్కలోని కదిలింది గల్లు గల్లు, ఆ సప్పుడు ఇయాల ప్రపంచమంతా వినిపిస్తుంది పొల్లు పొల్లు. నేను వరంగల్ జిల్లా నుంచి వచ్చినని, నన్ను గన్న తల్లిదండ్రులు, నాకు పాటను పరిచయం చేసిన గురువులు వరంగల్ శంకరన్న, సారంగపానన్న, వాళ్ళందరినీ ఈ వేదిక మీద గుర్తు చేసుకుంటూ, నేను రాసిన ఒక కవితల కాజిపేట జంక్షన్ లో నా కాలు మోపిన చాలు, రైలు కూతలో కూడా రవలించు రాగాలు అని. అక్కడ మా రైలు కూత పెడితే కూడా రాగం విన్నట్టే ఉంటది. మరి అక్కడ జనం నన్ను ఎన్ను దట్టి సప్పట్లు కొట్టి పాట అని ఒక ఆయుధాన్ని ఇచ్చి నన్ను బయటికి పంపారు. నేను హైదరాబాద్ పోతా అన్నప్పుడు మా నాయన నన్ను అడిగాడు, ఏరా ఏ ధైర్యంతో నువ్వు పోతావు అంటే, నా వెనక ఒక దాశరథి ఉన్నాడు, నా వెనక ఒక కాళోజీ ఉన్నాడు, నా వెనక ఒక అలిశెట్టి ప్రభాకర్ ఉన్నాడు, నా వెనక ఒక అందశ్రీ అన్న ఉన్నాడు, నా వెనక ఒక గోరెటెంకర్ ఉన్నాడు, ఒక గద్దర్ అన్న ఉన్నాడు. అంత సైన్యం నా వెనుకున్నప్పుడు నేను హైదరాబాద్ పోయి గెలుచుకొని వస్తా, మన వరంగల్ పేరు నిలబెట్టి వస్తా అని చెప్పి గట్టిగా చెప్పి వీడికి వచ్చిన నేను. సరే, వచ్చిన తర్వాత జరిగే కష్టాలు ఉన్నాయి. తెలుగు విశ్వవిద్యాలయంలో నేను అక్కడ వరంగల్ కాకతీయలో MA పొలిటికల్ సైన్స్ చదివి, నాది కూడా అంతా నాదంతా మిక్స్ వ్యాపారం, మిక్సర్ కోట్లం. నేను ఇంటర్మీడియట్ చదివిందేమో MPC, డిగ్రీ చదివిందేమో BA హిస్టరీ, MA చదివింది పొలిటికల్ సైన్స్. ఆ నుంచి బసకి ఈడికొచ్చి తెలుగు విశ్వవిద్యాలయంలో MA MPhil జానపదం చదివినా. అందుకని ఈ మిక్సర్ బోట్ల వల్ల నాకు వచ్చే పాటలు కూడా అంత రుచిగా పలికినేమో, ఇంతమంది పరిచయాలతో, ఇన్ని కోర్సుల పరిచయాలతో నాకు. సరే, వచ్చిన తర్వాత నాకంటూ ఏదో గుర్తింపు వచ్చింది. నేను తెలంగాణ జానపదాన్ని నమ్ముకొని ఆ పాట కొంగును పట్టుకొని ఇంత దూరం వస్తే నన్ను సినిమా రంగం కూడా ఆదరించింది. నాకు ఒక విజిటింగ్ కార్డుగా మారిన ఒక పాట ఉంది. నీలపూరి గాజులవో నీలవేణి, నిల్చుంటే కృష్ణవేణి, లంగవోని వేసుకొని నడుస్తా ఉంటే నిల్వలేని బాలామణి, నడుము చూసే కందిరి గనక చూసే హంస నడక, నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగనమ్మ ఏదో కోరిక. ఇది నాకు సినిమాలలో అవకాశాలు తెప్పించిపెట్టింది. కానీ ఈ పాట ఇప్పటికీ, ఎప్పుడో 2009లో 2010లో వస్తే ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉండి, ఇంకా మీ సెల్ ఫోన్లలో ఉండి నాకు ఇంత మంచి పేరు చేస్తే, మనకు అంతటా విశ్వాసం, ఇంట్లోనే అవిశ్వాసం అని మా ఆమెకి ఈ పాట నచ్చదు. ఎందుకమ్మా అంటే, ఎవరన్నా పనులు చూసి కళ్ళు చూసి ప్రేమలు పడతారే, అది ఏం రాసిన పాట.
సరే, అందుకని నేను చాలా చిన్న చిన్న విషయాలు కూడా నాకు నచ్చుతాయి అని చెప్పడానికి ఇట్లాంటి పదాలు రాసిన అని ఆమెను ఒప్పించడానికి ఫేస్బుక్ లో బర్త్డే ఒక పోస్ట్ పెట్టిన. నేను చిన్నప్పుడు చదివిన పాఠాలేం మర్చిపోలేదు, నా ప్రాణాన్ని ఎట్లా మర్చిపోతా. ఇక దాంతో ఇప్పుడు నేను ఏం రాసినా ఏం సపోర్ట్ చేయాలి. నేను బర్త్డేలకే పోస్టులు పెడతా. నువ్వు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టి తప్పించుకుంటున్నా బిడ్డ, నాకు బంగారం చీరలు ఏం కొనిస్తలేవు అని చెప్పి. సరే, నేను నేర్చుకున్న పాటలు, నేను చదువుకున్న పాటలు. గంధము పూసే వేళ కమ్మని మేనా, ఆ గంధము నీ మేని తావి కన్నా ఎక్కువ అని అన్నమాచారి ఎప్పుడో అంటాడు. ఆ తర్వాత కోలాటం పాట మా రామస్వామి పాడితే, వాణిల మీద ఉండేటి గమగమ గంధాలు సందా మావయ్యలో, నా రైక ముడి మీద రాలితే జాలయ్యో రంగా రామయ్యలో అని. ఇవన్నీ నేను నేర్చుకున్నా కాబట్టి సుక్క లెక్క చక్కగుంది పోరి, దీని చెమట సుక్క సెంటు నాకు వారి, నన్ను గాని ఒప్పుకుంటే పోరి, నా స్కిన్ వచ్చి గుట్టిస్తా సారీ అని. అప్పట్లో ఎప్పుడో నేను 2016లో రాసిన ఈ పాట. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బొంబాటు గుండిరా నారి, లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లైల పబ్బు గల్లి ప్యారి, ఏడికెళ్ళి ఊడిపడ్డది మిస్సు, దీని నవ్వుతోనే ఎలిగిపోయే యూఎస్సు, నడుమును చూస్తే అరే నడుమును చూస్తే నయకర పాల్సు, నేను పోతా వెళ్ళిపోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా, ట్రంపెటల్లె వంపులున్న పోరి, ట్రంపు లెక్క సంపుతుంది రోనారి అని 2016లో రాసిన. అప్పుడు నాకు వీసా రాలేదు అమెరికా పోవడానికి. మళ్ళా మొన్న ట్రంప్ వచ్చినాకనే వచ్చింది వీసా. నేను అనుకున్న బిడ్డ ఎప్పుడైతే నువ్వు వస్తానో నువ్వే నన్ను గుర్తించి పిలిచావు అని చెప్పి అనుకున్నా. అందుకని అప్పుడు ఈ ట్రంప్ చంపుతారని నేను అప్పుడే ఊహించిన. సరే, నాకు వచ్చే పాటలు వచ్చినాయి మీ ప్లేలిస్ట్లలో, మీ ఆనందాల్లో, మీ పార్టీల్లో, మీ జిమ్ముల్లో నా పాటలు భాగస్వామ్యమైనవి. నేను తెలుగుకి ఎంత సేవ చేసినో తెలియదు కానీ తెలంగాణ పదాలకు, తెలంగాణ యాసకు, తెలంగాణ భాషకు కమర్షియల్ సొగసులు వద్ది టార్చ్ బేరర్నై నడిచిన అని మాత్రం గట్టిగా చెప్పుకోగలను. సినిమా రంగంలో నా మిత్రులందరూ రసమయ బాలకృష్ణ, దేశపతి సీన్ అన్న, ఎవరెవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ తెలంగాణ నమ్ముకొని ఉద్యమం వైపు పోతే నేను నా వంతు పాటలు రాసుకుంటా, నా వంతు పోరాటం చేసుకుంటూనే నేను నమ్ముకున్న ఒక సినిమా రంగంలో ఉన్నా. ఎందుకంటే మా నాన్న మమ్మల్ని ఒక 5 సంవత్సరాలు వదిలిపెట్టి చెన్నై పోయిండు సినిమాల హీరో అయిదామని. ఆయన నిలదొక్కుకోలేక అప్పటికే 3 పిల్లలం మేము, మా భవిష్యత్తు ఎక్కడ ఆగమైపోతుంది అని చెప్పి ఆయన కళ చంపుకొని వెనక తిరిగి వచ్చిండు మా కోసం. ఆ రోజు నేను అనుకున్నా, ఎక్కడైతే ఒక కళ రెక్కలు విరిగిపోయినాయో ఆ కళకు కొత్త రెక్కలు దొరకాలి, నేను సినిమా రంగంలోనే పేరు తెచ్చుకోవాలి అని మా నాన్న కళను మోసుకొని ఎంతమంది నా జానపద కళాకారులు, మా మిత్రులు, ఇప్పుడు మా ప్రసాద్ ఉన్నాడు, ఉగ్రవి ఉన్నాడు, తర్వాత సుక్క రామనరసింహ, వీళ్ళందరూ ఎంతమంది కళాకారులు ఏమన్నా కూడా నేను నమ్ముకున్న ఒక దానికోసం దాన్ని గట్టిగా పట్టుకొని ఇక్కడ నిల్చొని ఉన్నా. ఈ రోజు నేను రాసిన ఒక పల్లె పాట ఢిల్లీలో నాకు అవార్డు తెచ్చిపెట్టింది. పల్లెను దేశమంతా గుర్తించింది. నేను రాసిన పాటలు పల్లె కాదు, దేశం కాదు, ప్రపంచాన్ని దాటి క్రికెటర్లు కూడా టిక్ టాక్లు చేసేలాంటి పాటలు వచ్చినాయి నాకు. అయినా అక్కడ కూడా నేను ఎక్కడ దొరికినా నా వంతు పాత్రగా కవిత్వాన్ని మర్చిపోకుండా నేను రాసిన కొన్ని పాటలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి. హే తమ్మల పాకేస్తుంటే కమ్మగా వాసన వస్తావే, ఎర్రగా పండిన బుగ్గలు 2 యాదికొస్తాయి, పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూసావే, పండుకున్న గుండెల చేరి లొల్లే చేసావే, అరే ఇంటి ముందు లైటు మినుకు మినుకుమంటే నువ్వు కన్ను కొట్టినట్టు గుర్తుకొచ్చిందే, సీర కొంగు తలుపు చాటు చిక్కుకుంటాంటే నువ్వు గుంజినట్టు ఒళ్ళు జల్లుమన్నాదే. దీనికోసం అయిన థ్యాంక్ యూ సో మచ్. రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో,
అది ఎంతమంది పానం తీసిందో తెలియదు, కానీ నాకు ఒక కొత్త పానాన్ని పోసింది. నాకు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నేను గట్టిగా చెప్పగలుగుతున్నా. మొన్న ఒక 2 నెలలు అమెరికాలో ఉన్నా. నేను ఆ అమెరికాలో ఉంటే ఏ ఫంక్షన్ లో చూడు, ఏ పార్టీలో చూడు, బంటు లాలాగూడ, అంబర్పేట, మల్లేపల్లి, మలకుపేట, టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా నానా, మల్లేశన్న దావత్లా, బన్ను గాని బారాట్ల, టిల్లు అన్న దిగిందంటే టించక టించక ఊగాల. డీజే టిల్లు పేరు, వీన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు, కొట్టేది దీను మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, డీజే టిల్లు కొట్టు, కొట్టకుంటే నా మీదొట్టు. అది ఆడు కొట్టుకుంటూనే ఉన్నది, వాళ్ళు డాన్సులు చేస్తూనే ఉన్నారు. నేను మన అమెరికాలో పోయి ఉంటే. సరే, మీకోసం ఇప్పటిదాకా ప్రేమ అన్న పేరు చెప్తే ఓ అని అలసనే ఉన్నారు. నేను చాలా జాగ్రత్తగా చిన్న చిన్న పదాలు యూజ్ చేసుకుంటూ రాసినాను. పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడుతుంది, కళ్ళజోడు కాలేజీ పాపజుడు, ఎల్లారెడ్డి గూడ కడ ఆఫీసుడు, అందరి ముందు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడుతుంది, పోతే చదువుతుంది అని పోతే కోతొస్తుంది. ఇలా ఏముంది, అంతగా ఏం రాసినా వచ్చు. నేను అక్కడ కూడా ఒక ఫిలాసఫీ చెప్పిన, ఒరే నాయన ఒక దగ్గర జీవితం అయిపోలేదు, అక్కడ ఆగిపోకుండా ఇంకా ముందుకు రండి, ఇంకా ట్రై చేయండి చెప్పిన. ఎందుకంటే ఇవాళ రేపట్ల ఏమాత్రం చిన్నది వచ్చినా ఇప్పుడు జనరేషన్ చూస్తుంటే వాళ్ళకు వచ్చే కళలు కూడా 30 సెకండ్లే వస్తాయేమో, ఆ రీల్ దగ్గర ఆగిపోతున్నారు. నా చిన్న కొడుకు వాడు రీల్ కూడా 2 స్పీడ్ లో చూస్తాడు. వాడికి అంత ఓపిక ఎక్కువ లేదు. వాడికి ఇప్పుడు జడ్జిమెంట్ లేదు, టైం లేదు, అసలు టైం సరిపోతలేదు. మాకప్పుడు ఎప్పుడు టైం పాస్ అవుతుందా, ఎప్పుడు గడుస్తుందా కాలం అంటుంటే, కానీ ఇప్పుడు ఎన్నొచ్చినా ఎంత వచ్చినా టైం సరిపోతలేదు. సరే, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని నేనేదో వేదిక మీద మాట్లాడితే మా హరిశంకర్ అన్న డైరెక్టర్ ఉన్నాడు, నేను ఇట్లాంటి పాటలన్నీ నా జేబు సాటిస్ఫాక్షన్ కోసం రాసిన, బలగం లాంటి పాటలు నా జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం రాసిన అంటే, తమ్ముడు కవి అంటే అన్ని పాటలు రాయాలి. ఆకుసాటు పిండి తెడిచి అయిన వేటూరి గారే మా శంకరాభరణం రాసిండు, ఇంకా చాలా చాలా మంచి పాటలు రాసిండు. నువ్వు కవి అంటే ఏదైనా ఎత్తుకోవాల్సిందే, జాబ్ సాటిస్ఫాక్షన్ జేబు సాటిస్ఫాక్షన్ అని రైమింగ్ చెప్పమాకను అన్నాను. సరే, అట్లా అనుకుంటే నిజానికి కూడా నన్ను అందరికి దగ్గరగా చేసి నా లోపల ఉన్న పోయిటిక్ పొటెన్షియాలిటీని చెప్పి, నా లోపల ఉన్న ఒక ఆర్ద్రతని, నా ఎమోషన్ ని అందరికీ అర్థం చేసి నాకంటూ ఒక కొత్త గుర్తింపునిచ్చి ఈ రోజు తెలుగు సినిమా పాటకి 5వ కిరీటాన్ని తొడిగిన ఒక వ్యక్తిగా నన్ను నిలబెట్టింది ఇక్కడ. శ్రీశ్రీ గారు, వేటూరి గారు, సుద్దాల అశోక్ అన్న, చంద్రబోస్ అన్న తర్వాత జాతీయ అవార్డు తెలుగు సినిమాకి, తెలుగు సినిమా పాటకి తెచ్చింది నేను అని గర్వంగా ఈ రోజు ఇక్కడ నిలబడి చెప్పగలిగాను. నాకు అటువంటి గుర్తింపునిచ్చినటువంటి నా పల్లె నా తల్లి పాట. కోలో నా పల్లె కోడి కూతల్లే, బొల్లి సుకుందే కోడెలాగల్లే, యాప పుల్లలా చేదు నమిలిందే, రామ 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 రామ, తలకు పోసుకుంది నానేల తల్లే, అలికి పూసుకుంది ముగ్గు సుక్కల్ని, సద్ది మూటల్నే సగబెట్టుకుందే, బాయి గిరక నా పల్లె. హే తెల్లా తెల్లని పాలధారల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కారెట్ల మెడలోన జంటగా మోగుతా ఉంటాయిరా, నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా, గొడ్డు గోదా పక్కన ఉంటే కొన్నంత బలగం ఉన్నట్టురా, చల్లగాలి మూసుకొచ్చేరా సేను చిలకలా ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల చప్పట్లు, గట్టి మోపులు కాల్వ గట్టును చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు, దీని తీరే అమ్మ తీరు, బొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు, ఊరు పల్లెటూరు, దీని తీరే బిడ్డ తీరు, కళ్ళ ముందే ఎలుగుతున్న సంబరాల పంట పైరు,
వంద గడపల మంద నా పల్లె, గోడగట్టని గూడు నా పల్లె, చెరువుల్ల తుల్లేటి జల్ల చాపల్లె, రామ 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 మామ బావ బాబు అత్తవర సల్లే, ఊరంతా చుట్టాల ముల్లే నా పల్లె, దారంలో ఒదిగిన పూల దండల్లే, రంగుల సింగిడి పల్లె. బీయింగ్ లోకల్ బీయింగ్ గ్లోబల్ అని మన మట్టి వాసన, మన మట్టి కథలు, మన ఈతలు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తున్నాయి. అదే ప్రపంచీకరణ. మన గుప్పిట్లో ప్రపంచం వచ్చినా మనం ఒకరికొకరు దూరం అవుతున్నా మన మట్టి వాసనని, మన కన్న తల్లిని, తల్లిదండ్రుల్ని, మన చదువుకున్న చదువుని గట్టిగా పట్టుకుంటే మనం ఈరోజు చూస్తున్న ఇలా సార్ల పక్కన విద్యార్థులు కూడా కూర్చున్నారంటే వాళ్ళ లోపల ఉన్న కవితా శక్తి, అది వాళ్ళ సమంగా వేదిక మీద కూర్చోబెట్టగలిగింది. నాలాంటి ఇక్కడ ఇంతమంది ముందు మాట్లాడనిస్తుందంటే నాకు గుర్తింపునిచ్చిన ఆ పాటమ్మకు, ఆ పాట తల్లికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, నా జిల్లాకు అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మధ్య కాలంలో కూడా మీరందరూ కూడా రీల్స్ చేసే ఉంటారు నాకు తెలిసి. గిర్ర 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 గింగిరా గిరే, సర్ర 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 బొంగరాలివే, చెర్ర 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 చుట్టూ తిరిగేలే, అందాల భూమి సూర్యునిలా, గిర్ర 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 గింగిరా గిరే, తుర్రు 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 తోక పిట్టలే, చెర్ర 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 ఎగిరిపోతాయే, రయ్యంటూ రాయి వడిసెల్లా. నన్ను ఈ మధ్య కాలంలో అన్న వడిసెల్ల అంటే ఏంటంటే చాలా మంది అడిగింది. వడిసెల్ల అంటే కూడా తెలియకుండా, అంటే చాలా మంది వేరే వాళ్ళు, కొంతమంది మనోళ్ళు కూడా అడిగిన వాళ్ళు ఈ వడిసెల్ల అంటే ఏంటని. ఇట్లాంటి పదాన్ని, నా మట్టి వాసాన్ని నేను గట్టిగా తలెత్తుకొని పిడికిలు బిగించి మరి రాస్తున్నా, నాకంటూ పేరు తెస్తున్నా అన్న గర్వంగా నేను భావిస్తూ, నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.